ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు నార్సింగ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రమేష్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రస్తుతానికి ఆటో నడుపుతున్నామండి. నేను ఆటో నడపాటి 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రేవంత్ రెడ్డి పరిపాలనలో బస్సు ఫ్రీ వలన మాకు చాలా నష్టంగా జరుగుతున్నది. దానివల్ల మాకు ఆ బస్సు సౌకర్యం తీసేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, ఈ బస్సు సౌకర్యం వల్ల అదే ప్రజలకు ఒక ఇంటికి సౌకర్యాలు ఏదైనా సదుపాయాలు ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి సరుకులు ఇచ్చినా కూడా అదే పైసలతో చాలా బాగుంటుంది. కానీ ఇది ఇచ్చింది మాత్రం చాలా తప్పు. ఆయన తీసుకున్న డెసిజన్ మాత్రం తప్పుమండి, చాలా తప్పు. సీఎం గారు ఈ విధంగా చేయడం చాలా తప్పు. అది ఒక్కటి తీస్తే మా ప్రజలు ఆటో వల్ల రోజుకు మేము కనీసం నేను 600-700 చేసుకుంటామండి. దానికి పెట్రోల్ 400-300 తీసుకుపోతున్నామండి. ఇప్పుడైతే అప్పుడు పరిపాలన ఇది చాలా బాగాలేదండి. ఇది ఏంటంటే మాకు ఇంకోటి వేరే సీఎం కూడా మాకు ఈ విధంగా ఏమని చెప్పారంటే ఆటో వాళ్ళకి అది చేస్తామని చెప్పి మాట్లాడారు. ఈ సీఎం కూడా వచ్చి ఒకరికి సదుపాయం లేదు. ఈయనకు సంవత్సరానికి 10,000 ఇస్తామని 12,000 ఇస్తున్నాడు. మరి ఇంతవరకు 10 రూపాయలు లేదు, 12 పైసలు లేదు. మరి ఈయన ఏంది మాట, అన్ని నేను చేస్తున్నామని చెప్పి అన్నారు. కొన్ని నెరవేర్చడం లేదన్న కాదు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఆయనకు టైం. కానీ అంతవరకైనా మాకు ఆటో వల్ల మేము రోడ్డు మీద బతికే వాళ్ళం. రోజు మా పిల్లలు ఉన్నామని గరీబ్ వాళ్ళం మేము. ఈ ఆటో లేకుండా నేను నడపలేకపోతున్నాం కదండి. మేము కూడా ఒకసారి ఆలోచించి మీరు పెద్దవాళ్ళు మా లాంటి ఆటో వాళ్ళ గరీబ్ వాళ్ళని చూసి మీరు నిర్ణయం తీసుకోండి. మాకు కూడా ఏదైనా సౌకర్యం ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ గౌడ్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికైతే ఇప్పుడు మొత్తము ఆటో డ్రైవర్లకు అయితే మోసంగానే ఉంది. ఇలాంటివి ఆటో డ్రైవర్లకు మోసం ఆటో పెట్టి ఆ జనాలను ఆగం పట్టించుడు, అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ ఆటో డీజిల్ బండ్లను రానివ్వకపోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు జనవరి 1 నుంచి ఏం చేస్తాడో మొత్తానికి డీజిల్ బండ్లు బంద్ చేస్తాను అంటుండు. ఇప్పుడు ఈ ఆటోలో అమ్మాలన్నా కూడా ఎవడు కొనడు. ఇప్పుడు మళ్ళీ ఆటో తెచ్చుకోవాలన్నా 5 లక్షలు కావాలి. అప్పు చేసి మేము తెచ్చుకోలేకపోతున్నాము. అక్కడ మేము ఆటో కొనలేకపోతున్నాము. అక్కడ ఆటో కొనేటోడు కూడా అవ్వలేడు. ఎందుకంటే అవి కొన్నా ఒక 10,000-15,000 వస్తే గొప్ప అవి. ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలన్నాడు, సరే అది చేయించుకుంటామేమో, పేపర్లు అన్నాడు చేయించుకుంటామేమో. కానీ ఇప్పుడు మొత్తమే డీజిల్ బండ్లు రావద్దంటే మా పరిస్థితి ఆగముంది మొత్తానికి. అలాంటి విషయాలు రోజుకి వచ్చి మేము 500 చేసేది 300-200 చేస్తే బాగా గొప్ప డీజిల్ పోసుకొని ఆ పైసలు తీసుకుపోయి నెలకు 6,000 సంపాదించుకుంటే మేము పిల్లలేం బతకాలి, పిల్లలకు చదువు ఫీజులు ఏం చేయాలి, మరి మేమేం బతకాలి. చాలా ప్రాబ్లంలో ఆటో డ్రైవర్లకు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఫ్రీ బస్సులు తీసేస్తే చాలా ఆటో డ్రైవర్లు బతుకుతారు. ఇది ఇంకో విషయం ఏంటంటే డీజిల్ బండ్లు సిటీలో నడిస్తేనే బతకగలుగుతాడు తప్ప వేరే పెట్రోల్ బండ్లు కావాలి, గ్యాస్ బండ్లు కావాలి, ఆ బండ్లు కావాలంటే చాలా కష్టంతో డ్రైవర్లు చాలా ఇబ్బందితో ఉంటారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సిజావుద్దీన్. ఏం చేస్తుంటారు సార్? ఇదే రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మార్కెట్ అయితే డౌన్ ఉంది, రియల్ ఎస్టేట్ అయితే డౌన్ ఉంది. కొద్దిగా అవుతుండొచ్చు, కొద్దిగా టైం తీసుకుంటే, ఇంకా వేరేది ఏం లేదు. అభివృద్ధి కానీ పథకాలు కానీ ఎలా ఉన్నాయంటారు? నార్మల్గా ఉంది, అంత స్పీడ్ ఏం లేదనుకో, నార్మల్గానే ఉంది. అంటే ఇంకా ముందర మంచి అభివృద్ధి చెందుతారంటారా రాష్ట్రం? ఇంకా స్లో ఇట్లానే ఉంటుంది. ఇంకా స్పీడ్ అయితే అవుతుండొచ్చు, కొద్దిగా టైం కావాలి కదా. రాగానే ఎట్లా అవుతుంది అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ మాట అలాగుంది. రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఇప్పుడు రూల్ ప్రకారం అయితే నడుస్తున్నాడు, అట్లా ఏం లేదు. కానీ కొద్దిగా టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. సార్ చెప్పండి. మీ పేరు సార్? నా పేరు మురళి. ఏం చేస్తుంటారు సార్? కూరగాయల వ్యాపారం. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం బాగానే ఉన్నారు, లేదని అంటలేను. కానీ నాకు కావాల్సింది ఏంటంటే మార్కెట్ మాకు మంచిగా మాకు మార్కెట్ ఇట్లా చేసేస్తే మాకు కూడా బాగానే ఉంటుంది కదా. మేము ఇట్లా రోడ్ల మీద పట్టుకొని ఫుట్పాత్ల మీద కూర్చొని బతకడం అంటే మాకు చాలా కష్టం. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసుకునే పూల దుకాణాలే కానీ, కూరగాయల దుకాణాలే కానీ, ఏదైనా సమస్య ఏది ఉండని, పండ్లు పొలాలు, చికెన్ సెంటర్, మటన్ సెంటర్ ఏవి ఉండని ఒక మార్కెట్ యాడ్ చేసి ఇవ్వాలి. ఏరియా డిస్టిక్ విలేజ్లలో దానికి నాకు కావాల్సింది అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లా రోడ్ల మీద మళ్ళీ
వాళ్ళు వచ్చి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇబ్బంది చేయడం వీళ్ళు ఇబ్బంది చేయడం అనేది బాగుండదు. నా అభిప్రాయం ఇది. అంటే ఇప్పటివరకు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే? అభివృద్ధి ఉన్నది లేదని అంటలేను, కానీ బీదోళ్ళకి మాత్రం కడుపు మీద కొట్టడం జరుగుతున్నది. దీనికి అభిప్రాయం మీరు చెప్పండి. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంటారా మీ అభిప్రాయం? జరుగుతుందో జరగదో తర్వాత దేవుడు ఎరగాలి, మనం ఏం చెప్పలేము. చెప్తే చేసేది అయితేనే ఉన్నాయి, కారణం అంటలేని సమస్య. కానీ దీనికి మాత్రం పక్కా ఇది ఓపెన్గా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు సార్? నరసింహులు సార్. ఏం చేస్తుంటారు? మేము కాంట్రాక్ట్ వర్క్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది సార్. మాకైతే మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది సార్. అంటే ఏ విధంగా ఉంటారు? ఏ విధంగా అంటే మాకు అన్ని ఇండ్లు ఇస్తుండు, అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతికి రైతు బంధు ఇస్తున్నాడు, అన్నీ మంచిగా చేస్తాం. అదేవిధంగా అన్నీ అన్నీ మంచిగా చేస్తుంది సార్, అన్నీ మంచిగా చేస్తుంది సార్. మాకైతే ఇప్పటికే ఏమీ ప్రాబ్లం లేదు. మేము ఆయన చాలా మంచోడు వ్యక్తిగతంగా అయితే. అట్లా మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ పాలన గిట్ట ఏం లేదు సార్, అంత మంచిగా అనిపించలేదు అట్లా ఆ విధంగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు? ఇదే పని చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం మాకు మంచిగా చేస్తారు, మామూలుగా గెలిచిండు. మా ఏరియా సీఎం ఇక సార్ కొడంగల్ ఫోటో వరకు కూడా వేసుకున్నా. ఆల్రెడీ కలిసి కూడా చపాతి పోటీ పోయి మరి కొడంగల్లో మంచి అభివృద్ధి జరిగిందంటారు? జరిగింది సార్. అప్పటికి ఇప్పుడు డెవలప్ స్కూల్ కడుతున్నారు, అన్నం భోజనం సన్న బియ్యం గిట్ట మంచిగా కడుతున్నారు. నాకైతే అభిమానం అతనికే ఉంటా, చిన్నప్పటి నుండి అదే అభిమానం ఉంటా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? నాకేం అందులో ఒకటే చిన్నప్పటి నుండి నాకు అదే పాలిటీ అదే చేస్తాం. నేను ఒక దాంట్లో అందులో పోలేను, ఒకటే పాలిటీ ఒకటే జీవితం ఉంటుంది నాది. తిరకం లేదు నా దాంట్లో. ఒకటే ఓన్లీ కాంగ్రెస్. నాకు చిన్నప్పటి నుండి సాచినంత వరకు అదే కాంగ్రెస్, ఉండని లేకపోయి అది అభిమానం నాది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు? లేబర్ పని. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం బాగాలేదు పాలన, ఏం బాగాలేదు. ఏమి అందరికి ఏం చేసి పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆటోలు బంద్ చేపిస్తున్నాడు, డీజిల్ ఆటోలు బంద్ చేయాలి. సరే డీజిల్ ఆటోలు బంద్ చేపించినా కూడా ఇక్కడ దానికి ఇక్కడ ఒకవేళ బోనస్ ఇచ్చి ఆటో తీసుకోరు, ఇప్పుడు అది అమ్మురు, ఇది కొనుక్కోరు అని చెప్పలే కదా. రైతు బంధు వేస్తానే రైతు బంధువు లేదు, రైతు బీమా వేస్తానే రైతు బీమా లేదు. ఇంకేమి అతని పాలన ఆటోలకు 2500 ఇస్తాను నెలకు, అది ఆడిచ్చిండు. ఏమన్నారు బస్ ఛార్జ్లో ఒకటి ఫ్రీ పెట్టిండు, అయిపోయాయి, అంతే ఉంది. ఏం చేసిండు అతను రేవంత్ రెడ్డి ఈ పాలనలో వచ్చి? చెప్పండి సార్ మీరు కూడా. ఈడ ఒక్క రూమ్ కిరాయి 4000 6000 ఉంది. ఈడ ఇచ్చేది అడ్డం మీద 900 కూలి. అది చేసే ఒకరోజు జిక్తేనో ఒకరోజు జిక్కది అది. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? రాములు. ఏం చేస్తుంటారు? మా హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ మంగళ షాపులకు మీటర్లు ఫ్రీ ఇస్తా, కరెంట్ ఫ్రీ ఇస్తా అన్నారు, ఇప్పటిదాకా లేదు. కరెంట్ బిల్లు కట్టుతూనే ఉన్నాం. మాకేం ఇప్పుడు అయితే ఏం లేదు. ఈ ఆధారం మేము మంగళ షాప్లో పని చేస్తాం కాబట్టి మాకు ఫ్రీ కరెంట్ ఉండే తెలంగాణలో అప్పుడు. ఇప్పుడేమో ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు. 6 గ్యారెంటీలు అది అమలు చేస్తామన్నారు, అది కూడా లేదు ఇప్పుడు. అది ఇప్పటిదాకా చేస్తామన్నారు, ఇప్పుడు కూడా 6 గ్యారెంటీలు అది కూడా చేయలేదు. ఇప్పుడైతే ఇంకా చూడాలి, సంవత్సరం అయింది కదా, ఇప్పుడు సంవత్సరం తర్వాత ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? బాగానే ఉండే, ఆయన చేసిండు, కానీ అది లోపల ఏం చేసిండో తెలియదు. ఆయన చేసినప్పుడు అయితే బాగానే ఉండే. మాకైతే కరెంట్ అయితే ఫ్రీ ఇచ్చిండు మాకు 6 గంటలు, అంతే. మంచిగానే చేసిండు ఆయన. కాకపోతే మాకు కరెంట్ ఫ్రీ ఇచ్చిండు కాబట్టి మేము ఆయనను అభినందిస్తున్నాం, అంతే. ఇప్పుడు ఈయన వచ్చిన సంది మాకు డబ్బులు కడుతూనే ఉన్నాం కరెంటుది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు? ఏది ఇప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో ఇంకేం తెలుస్తలేదు అసలు. ఇంకేం అమలు కాలేవు కదా. అమలు అయితేనేమో తెలుస్తుండే, ఏం అమలు కాలేదు, ఏం కాలేదు. అయినప్పుడు తెలుస్తుంది. ఇక 6 గ్యారెంటీలు అది
అమలు చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఏ గ్యారంటీ, ఏ 6 గ్యారంటీలు అది ఏం అమలు లేదు, ఏం లేదు. చూడాలి ఆయన వచ్చినాక ఇంకేం చేస్తాడో చూడాలి అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, నా పేరు రవీందర్ రెడ్డి. ఇక్కడ పశువుల మార్కెట్లో బరిగొడ్ల వ్యాపారం చేస్తాను నేను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ రెడ్డి వచ్చినా అంతే, మా బతుకులు మేమే బతకాలి, ఎవడు ఏమి ఇయ్యడు. మా బతుకులు మేము కష్టం చేసే బతకాలి. మాకైతే ఏ సబ్సిడీ అది అనేది ఏం లేదు, మేమేం తీసుకోము. నేను మాత్రం ఏ సబ్సిడీ తీసుకోను, నా బియ్యం కానీ ఏది కానీ నేను ఏది తీసుకోను. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన మేము గవర్నమెంట్కు. ఆ పేదలకు అందరికీ ఇస్తా అంటారు కానీ ఇవ్వడం లేదు. ఆ పేదోళ్ళకి ఇవ్వాలి. ప్రతివాడు సబ్సిడీలు వస్తున్నాయి అంటే ప్రతివాడు అప్లై చేసుకుంటే ఎడికెళ్ళి ఇస్తారు. గవర్నమెంట్ అయినా కూడా చెప్పండి, గవర్నమెంట్ అయినా కూడా పేదోడిని లెక్క పెట్టి సర్వే చేసి అట్లా ఇస్తే ఓకే, నేను కూడా ఆనందం, పేదోడు కూడా ఆనందం. ప్రతివాడు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది, ప్రతివాడు అప్లై చేసుకోమే. ఇక ఆడికెళ్ళి గవర్నమెంట్ ఎంతమంది కానీ ఇస్తుంది. గవర్నమెంట్ పేదోడు ఉన్నోనికి ఇయ్యని ఓకే, నేను కూడా ఆనందమే. కానీ మీరు సబ్సిడీ గవర్నమెంట్ వస్తున్నదని ప్రతివాడు అప్లై చేయడమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాకు చేస్తాడు, లేకుంటే కేసీఆర్ వచ్చి మాకు చేస్తాడు, మా కష్టం మేమే చూస్తాం. మా ఉన్నది తీసుకున్నారు, మా గవర్నమెంట్ మార్కెట్ది తీసుకున్నారు, మా గరీబులు బతకడానికి లేకుండా చేశారు. ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటారా? అభివృద్ధి అంటే ఇక ఉన్నదే ఉన్నది. ఏ అభివృద్ధి ఉన్నది చెప్పండి? ఏది అభివృద్ధి కాలే ఇంతవరకు. ఏదైతే ఉన్నదో ఫస్ట్ అదే ఉన్నది, ఏదైతే ఉన్నదో అదే ఉన్నది. ఏం అభివృద్ధి ఉన్నది చెప్పు? ఏ కొత్త కంపెనీ రాలేదు, కొత్త ప్రాజెక్ట్ రాలేదు. ఉన్నదే ఉన్నది అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు షేక్ చాన్. ఏం చేస్తుంటారు సార్? నేను బలరా బేరం చేస్తాను. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉన్నాయి సార్ మొత్తం. దేనికోసం ఏం బాధ లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఈ 6 గ్యారెంటీల హామీలు అన్ని జనాలకు అందుతున్నాయి అంటారా? అంతనే కదా సార్, 2 అయినాయి కదా, మూడో అయినాయేమో గ్యారెంటీ, 3 అయినాయి, ఇంకా 3 ఉన్నాయి కదా అన్న, ఇంకా కాలే కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? బాగానే ఉంది సార్. ఇది ఈ పాలన బాగున్నది, ఆ పాలన ఉంది, ఈ పాలన ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది కదా సార్, దానికోసం మనం ఎట్లా చెప్పు. సంవత్సరంలో జరిగిందంటారా మంచి అభివృద్ధి? జరిగింది, కొంచెం జరిగింది. ఈ ల్యాండ్ మొత్తం జరిగింది కదా సార్, ఇంకా అన్ని సరే, అన్ని విధాలు బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గణేష్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఎలా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఉచిత పథకాలు చూడ 2 అయితే అమలు అయినాయి మాకు, అందులో బాగుంది. మిగతాటి నేను చెప్పలేను. అదే 200 యూనిట్స్ బిలో 0 బిల్ అదొకటి. ఇంకోటి ఏదంటే ఫ్రీ బస్ బాగుంది, కానీ బస్సులు టైం మీద వస్తలేవు అంతే. ఓకే.